గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. 3 days నుంచి చిక్స్ అనేవి కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాయి. అసలు ఏంటంటే మేత అనేది అరగట్లేదు. మేత పొట్టలోనే మొత్తం ఫీడ్ అంతా అక్కడే ఉండిపోతుంది. చాలా హార్డ్ అయిపోతుంది, టైట్ అయిపోతుంది. సో నేను 2 days బ్యాక్ ఇది అబ్జర్వ్ చేశాను. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఇట్లా చూసుకున్నప్పుడు డైరెక్ట్గా టానిక్ కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డీవార్మింగ్ ఎప్పుడు చేసాను చెక్ చేసుకోవాలి. ఎవ్రీ 60 daysకి ఒకసారి డీవార్మింగ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ నైట్ టైమే చేయాలి. మార్నింగ్ టైం కన్నా నైట్ టైం బెటర్. ఎందుకంటే అవి వామ్స్ అనేవి బయటకు వచ్చినప్పుడు పిల్లలు నైట్ టైం అయితే కనుక వాటిని వదిలేస్తాయి, చూడవు. అదే మార్నింగ్ టైం అయితే మళ్ళీ వాటిని తినేస్తాయి అనమాట. సో మనం డీవార్మింగ్ చేసినా కానీ యూజ్ ఉండదు. సో ఫస్ట్ అది డీవార్మింగ్ చేసిన తర్వాత మార్నింగ్ ఈరోజు నైట్ డీవార్మింగ్ చేస్తే మార్నింగ్ వచ్చేసరికి మనం లివర్ టానిక్ అనేది యూజ్ చేసుకోవాలి. అండ్ తర్వాత నెక్స్ట్ డే కానీ ఈవినింగ్ కానీ మనం ఏంటంటే నేను టానిక్ చెప్తాను. ఆ టానిక్ అనేది 1 ml అనేది మనం ప్రతి చిక్కని ఇస్తే కనుక వితిన్ 5 to 6 hours ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఈ ప్రాబ్లం నేను 2 days బ్యాక్ ఫేస్ చేశాను. సో అది సాల్వ్ అయిపోయింది. సో మీ ఇక్కడ ఏమైనా షేర్ చేస్తే కనుక మీ ఇక్కడ హెల్ప్ అవుతుందని చేశాను. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే పాముల మందు అడల్ట్కి వచ్చేసరికి 1 ml, చిక్స్కి వచ్చేసరికి 0.5. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లివర్ టానిక్ నేను యూజ్ చేసేది ఇది కూడా సేమ్ అనమాట. అడల్ట్కి 1 ml, చిక్స్కి 0.5. అండ్ ఇది మెయిన్ అనమాట డైజెస్ట్ టానిక్. సో ఇది వచ్చేసరికి అడల్ట్కి 2 ml, చిక్స్కి 1 ml చొప్పున యూజ్ చేస్తే కనుక హెల్ప్ అవుతుంది.